హాయ్ అండి. వెల్కమ్ టు మేడం రాజీ. ఇప్పుడు మనం వంకాయ మెంతాకు కూర చూసేద్దాం. అన్నంలో కానీ, చపాతీలో కానీ సూపర్‌గా ఉంటదండి. కావాల్సిన పదార్థాలు: ఓ పావు కిలో వంకాయ, ఒక ఉల్లిపాయ, టమోటా, నానబెట్టుకున్న జీడిపప్పు, కడిగి పెట్టుకున్న మెంతి కూర. ఇవన్నీ పెట్టేసుకున్నాక నీట్‌గా కడుక్కోవాలండి. ఇసుక అదేమీ లేకుండా చూడండి ఎంత నీట్‌గా కడిగి ఉన్నాయో. ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకోండి. చూడండి గోల్డెన్ కలర్లో వస్తుంది. కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసేయడమే. అవి ఒక 5 మినిట్స్ కానీ వేపుకోవాలి. కొంచెం మగ్గాలండి బాగా. ఒక మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి బాగా మగ్గిపోయినాయి కదా టమాటాలు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతాకు తీసుకుని వేసేసుకోవడమే. మెంతాకు వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అన్న గ్యారంటీగా ఫ్రై అవ్వాలంటే ఆయిల్లో. లేకపోతే కూరది చేదొస్తుంది మెంతాకు కదా. అందుకని ఒక 10 మినిట్స్ అన్న ఫ్రై చేయాలి. కానీ కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. చూసారా నేను కలుపుతున్నాను కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మనం వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు తీసి అందులో వేసేసుకోవడమే. వంకాయలు కూడా బాగా మగ్గాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ చేసి వేసుకోవడమేనండి. కొంచెం ధనియాల పౌడర్ ఒక 5 మినిట్స్ కలిపి తర్వాత అప్పుడు మనం కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత ఉప్పు వేసుకొని వాటర్ వేసుకోవడమే. కొంచెం మీకు గ్రేవీగా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి. చూడండి అయిపోయింది. వేడి వేడిగా మెంతి కర్రీ రెడీ.